చాలా మంది ఎలా చెప్తుంటారంటే కామన్ పీపుల్‌కి మీరు సొంత ఇంటికెళ్ళ గదా! ఇల్లు తీసుకోండి. హ్మ్. రెసిడెన్షియల్ ప్లాట్స్ తీసుకోండి. ఇవి మీకు చాలా బెనిఫిట్ అంటారు. బట్ మీరు కమర్షియల్ ప్లాట్స్ అంటున్నారు. ఎందుకు సార్? ఇవాళ కమర్షియల్ ప్లాట్స్ అన్న సబ్జెక్టే ఎందుకు ఎంచుకున్నాము అంటే, ఆహ్, ఎన్నో ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ అనేది నడుస్తూ ఉందమ్మా. గత 20 ఏళ్ళు, 30 ఏళ్ల నుంచి నడుస్తుంది. లాస్ట్ 10 ఇయర్స్‌లో ర్యాపిడ్ గ్రోత్ గూడా మన తెలంగాణలో అవును. చూడగలిగాము. సో, ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ 1, 2 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో రెసిడెన్షియల్ ప్లాట్స్ సేల్స్ అయ్యేది ప్రాబబిలిటీ తగ్గింది. రెసిడెన్షియల్ ప్లాట్స్ గజం ఎలా పెరుగుతుందనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తానమ్మా. హ్మ్. ఇప్పుడు ఒక 10,000 పెట్టి గజం తీసుకున్నామనుకోండి. 10,000 రూ. 500 పెరుగుతుంది. అంటే 10,500, హ్మ్. 11,000, 11,500, 12,000 అలా పెరుగుతూ ఉంటుంది. మన ఇంటెన్షన్ ఏంటంటే ఎంతసేపు మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు రెసిడెన్షియల్ ప్లాట్స్ తీసుకొని వాళ్ళు అలా మధ్య తరగతి కుటుంబంలోనే ఉండకూడదు అవును. అన్న కాన్సెప్ట్‌తో ఏం చేసామంటే అదే బడ్జెట్‌లో హ్మ్. వీళ్ళని కమర్షియల్ ప్లాట్స్ వైపు డైవర్ట్ చేయాలి హ్మ్. అన్న ఇంటెన్షన్‌తో మనం స్టార్ట్ చేసాం.